పొద్దుపోక ఇలా నన్ను టార్గెట్ చేస్తూ వరుసపెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో. నాకు బాధేస్తుంది ఎప్పుడు తెలుసా, అవతలోడి కళ్ళల్లో అవతలోడు ఏదైనా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదైనా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే. కానీ నీలాంటి వాళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు, నాకు భయం అస్సలు అనిపించదు నీలాంటి వాళ్ళు భయపెట్టాలని చూస్తే. మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా. ఒకటి, రత్తయ్య గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఎంతో మందికి ఒక విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు. నాకు అదే గౌరవం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది. సో కృష్ణదేవరాయలు గారికి రాజకీయాలంటే ఈ రాజకీయాల వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకు రాజకీయాలు కావాలి. కానీ విడుదల రజనీకి అట్లా కాదు. ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా. నాకు అవసరం లేదు కూడా, బై గాడ్స్ గ్రేస్. మీరు ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. కృష్ణదేవరాయలు గారు మా ప్రభుత్వంలో విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి, డీటెయిల్స్ కావాలంటే మీకు కూడా ఇస్తాను. కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ అప్పట్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటుకి మా ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి కారు చౌకకి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు. ఈరోజు కోట్ల విలువ ఉంటుంది ఆ ల్యాండ్. అలాగే ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్ మీద కూడా కన్నేసి అది కూడా తీసుకోవాలని తిరుగుతా ఉన్నాడు. అది ఒక స్టేజ్ లో ఉంది. బహుశా మరి చేశారేంటో నాకు తెలియదు, దాని మీద క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా అది మా ప్రభుత్వంలో, మా జగనన్న ప్రభుత్వంలో అలా ఆ ల్యాండ్ ని కొట్టేశారు. కోట్ల విలువైన ల్యాండ్ కారు చౌక్ కొట్టేశారు. ఇప్పుడు కూడా ఓ ల్యాండ్ ఎంచుకొని మళ్ళా ఇప్పుడు కూడా కారు చౌక్కి కొన్ని కోట్ల విలువైనటువంటి కొన్ని ఎకరాల ల్యాండ్ ని కొట్టేయడానికి మళ్ళా కూడా ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము, దాన్ని కారు చౌక్గా దాన్ని ప్రాసెస్ చేసుకోవడము, దాన్ని కొట్టేయడము, ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది. మాకలా కాదు, మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు. రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా. మా రూపాయి మేము పోగొట్టుకున్నాం. మాకు ఒప్పుకున్నంత వరకు చేసుకుంటాం, నిజాయితీగా చేసుకుంటాం. మా నాయకుడిని మేము నమ్మాము, మా నాయకుడి కోసం కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోం. మా పార్టీ కోసం నిలబడతాం, మా కార్యకర్తల కోసం నిలబడతాం, మా ప్రజల కోసం నిలబడతాం, పనిచేస్తాం. మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ఖచ్చితంగా కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోము. ఇంకా కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి, ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి, ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒకరిద్దరు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయల్ని కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు. ఆ ఇద్దరు, ఆ ఒక్కరు, నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్ గా చెప్తున్నా. నిన్ను కాపాడలేరు, అది నీ భ్రమే. కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఇవన్నీ విత్ ఎవిడెన్సే నేను మాట్లాడా. మీరు మళ్ళీ ఇంకో కట్టుకథ పెట్టుకుని ఇంకొంచెం బ్యాచ్ని మళ్ళీ పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టులను దింపి అదిగో ఇదిగో అని మాట్లాడించవచ్చు. కాదు, నేను చెప్తా ఉన్నా, పోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా, ఇబ్బందులు పెడుతున్నారు కదా. అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా. ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడినోడు ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా మీరు చాలా ఎక్కువ చేశారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పద్ధతిగా మీరుంటే మేము కూడా పద్ధతిగా ఉంటాము, మేము కూడా గౌరవిస్తాము. అంతేగాని మీ ఇష్టానికి మీరు చేస్తానంటే కుదరదు. ఒక్కటే తెలియజేస్తున్నా, మాకు టైం వచ్చినప్పుడు చిలకలూరుపేట నుంచి వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీకి ఎంత దూరం ఉందో వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ నుంచి చిలకలూరుపేటకు కూడా అంతే దూరం ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఏది మీరు ఎన్ని ఇల్లీగల్ కేసులు పెట్టినా, ఎన్ని ఇల్లీగల్ గా మీరు కట్టుకథలు వెళ్ళినా, మీరు ఏం చేసినా కూడా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది. మేము లీగల్ గా ఫేస్ చేస్తాము. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజల మనసులో ఇప్పటికే
ఒక ఆలోచన ఉంది. కానీ మౌనం వహిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు మంచిగా బుద్ధి చెప్తారు. కాబట్టి ప్రజల మీద మాకు నమ్మకం ఉంది, మా నాయకుడి మీద ప్రజలకు నమ్మకం ఉంది. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మీలాంటి వాళ్లకు, మీలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ మరి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి, ఇంకా వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రజలకు సరైన సమయంలో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ప్రభుత్వంలో మీ నాయకుడు కోట్ల రూపాయల భూముల్ని తక్కువ రేటుకి ఇచ్చాడు, మీ నాయకుడు తప్పు కూడా ఉందంటారు. మీ నాయకుడు తప్పు కూడా ఉంది కదా. నేను చెప్తుంది ఏంటి, రాజకీయాల్ని వీళ్ళు ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నారు, మా పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ తప్పు ఒప్పులు అంటే నేనేమంటున్నాను, కారు చౌక్కి కొన్ని ఎకరాల భూమిని కాజేశారు, తీసుకున్నారు, మా నాయకుడు చుట్టూ తిరిగి ఏ విధంగా అడ్వాంటేజ్ గా ఏ విధంగా లబ్ధి పొందారని చెప్తున్నా. మాకు అలాంటి అవసరాలు లేవు. మేము అలా రాజకీయాల వల్ల లబ్ధి పొందాలనో, రాజకీయాల వల్ల అడ్వాంటేజ్ అవ్వాలనో మేము అనుకోలే. మేము పూర్తిగా ప్రజాసేవ చేయాలనుకుంటాము, నిజాయితీగా వచ్చి సేవ చేయాలనుకున్నాం. మా నిజాయితీయే మా బలం, మా నిజాయితీయే మమ్మల్ని కాపాడుతుంది. మేము నీతివంతులుగా ఒక మంచి పరిపాలన చేశాము. ఆ సర్వీస్ మోటివ్తోనే మేము ముందుకు వెళ్తున్నాం. అది మేము మీకు స్పష్టం చేయాలనుకుంటుంది. రాజకీయాల వల్ల మేమేదో ఇదవ్వాలనుకునే ఉద్దేశం మాది కాదు అనేది స్పష్టం చేశాను. అది దాంట్లో భాగంగా నేను మాట్లాడడం జరిగింది. నేను స్పష్టంగా చెప్పాను, విషయాలు చెప్పాను. దాని డీటెయిల్స్ కూడా అఫీషియల్ గానే గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఇంకా దాని గురించి ఎందుకు చెప్పాను కదా. ఎస్, నెక్స్ట్. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్యన మీరు ఎదుర్కోగలుగుతారా? ఇక్కడ ఇద్దరు ముగ్గురు అనేది కాదన్న విషయము. దిస్ ఇస్ అబౌట్ పబ్లిక్ అండ్ పబ్లిక్స్ పర్సెప్షన్. పబ్లిక్ కి తెలుసు, జనానికి తెలుసు, ప్రజలకు తెలుసు మంచి నాయకుడు ఎవరు, ప్రజల సమస్యలను ఆలకించే వాళ్ళు ఎవరు, ప్రజలకు ఏ ప్రభుత్వం మేలు చేయగలుగుతుంది, ఏ నాయకుడు మేలు చేయగలుగుతాడు, ప్రజల మనిషి ఏ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం ఎంతో ఆదరణ, ఎంతో మంది ప్రేమ అభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, మా నాయకుడికి ఉన్నాయి. అతని మీద ఒక నమ్మకం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే క్రెడిబిలిటీ. ఈరోజు ఆ మాట అంటే మాట మీద నిలబడతాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. అలాంటి నమ్మకం ఉన్నటువంటి మనుషుల కోసం ఆ నమ్మకున్నటువంటి నాయకుడు ఖచ్చితంగా ఒక మంచి నాయకుడుగా మా నాయకుడికి పేరుంది. అదే మా బలం, అదే ప్రజలు అదే నమ్మకాన్ని, అదే ప్రేమని, అదే ఆదరణని మాకు చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా చిల్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా పట్ల ఒక మంచి ఆదరణ ఉంది. కాబట్టి అదే మా బలంగా మేము భావిస్తున్నాం. ఇద్దరు కాదు, ముగ్గురు గారు, ఇంకెవరన్నా రాని, ఒకరికి ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి ముగ్గురు ఉన్నారు. చూస్తున్నాం కదా రాజకీయాలు. సో కాబట్టి ఏదైనామైనప్పటికీ ప్రజలకు తెలుసు, దే ఆర్ వెరీ స్మార్ట్ అండ్ దే నో వాట్ ఇస్ వాట్ అనేది. ఎన్ని సంవత్సరాల తర్వాత బయట పెట్టడానికి కారణం అంటే లావు మధ్య మీ మధ్య ఇంత విభేదాలు ఉంటే అధికార మీ పార్టీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు బయట పెట్టడానికి కారణం ఏం చెప్తారు? ఇందాక అదే నా మాటలో చెప్పాను. ఎప్పుడు నేను అనుకునేదాన్ని ఇది నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు నాకు రాకూడదని నేను అనుకునేదాన్ని. కానీ ఈ రోజు అదే నేను అప్పుడు మా పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను మాట్లాడలా. ఈ రోజు కూడా నేను మాట్లాడాలనుకోలే. నిజంగా దీన్ని నేను మాట్లాడాలనుకుంటే, రాజకీయంగా దీని రాజకీయాల కోసం మాట్లాడాలనుకుంటే వారు పార్టీ మారినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు. కృష్ణదేవరాయ గారు టీడీపీలోకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు. లేదా మంచి పీక్ ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా నేను ఇది మాట్లాడి ఉండొచ్చు. కానీ నేను దీని నుంచి ఎప్పుడు రాజకీయ ఏదో లబ్ధి పొందామనో, రాజకీయంగా నాకేదో అడ్వాంటేజ్ అవుతుందనో నేను ఎప్పుడు చూడలే, మాట్లాడొద్దు అనుకున్నా. బికాజ్ అది నా సంస్కారం అది, నేను మాట్లాడొద్దు అనుకున్నాను. కానీ ఈ రోజు మీరు ఈ లెవెల్ కి దిగజారిపోయి పీక్స్ కి చేరుకొని మీరు ఇలా చేస్తున్నప్పుడు నేను